గ్యాస్ స్టవ్ బదులు గౌను. ఎర్రనబావి తాండాలో వింత ఘటన. అధికారుల నిర్లక్ష్యంతో తారుమారైన గుర్తులు. ఆందోళనలో అభ్యర్థి. ఎర్రనబావి తాండాలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్. ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం ఓ అభ్యర్థి గెలుపుపై నీలి నీడలు కమ్ముకునేలా చేసింది. ప్రచారం చేసుకున్న గుర్తు ఒకటైతే బ్యాలెట్ పేపర్ పై ముద్రించిన గుర్తు మరొకటి కావడంతో అభ్యర్థి కంగుతిన్న ఘటన నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలంలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం మైలార గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రనబావి తాండాలో డిసెంబర్ 14న సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు జరిగాయి. ఇందులో 1వ వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న వార్తా రవినాయక్ ఈ నెల 6వ తేదీన రిటర్నింగ్ అధికారి గ్యాస్ స్టవ్ గుర్తును కేటాయించారు. అధికారులు కేటాయించిన గుర్తుతోనే రవినాయక్ ఊరంతా ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. తన గుర్తు గ్యాస్ స్టవ్ అని, దానికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అయితే పోలింగ్ రోజున బ్యాలెట్ పేపర్ చూసిన రవినాయక్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. బ్యాలెట్ పేపర్ లో రవినాయక్ కేటాయించిన గ్యాస్ స్టవ్ గుర్తుకు బదులుగా గౌను గుర్తు ముద్రించబడింది. రవినాయక్ కేటాయించాల్సిన గ్యాస్ స్టవ్ గుర్తును ఆయన ప్రత్యర్థి అయిన సీను నాయక్ బ్యాలెట్ పేపర్ లో కేటాయించారు. ఈ పొరపాటుపై రవినాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నేను గ్యాస్ స్టవ్ గుర్తుపై ప్రచారం చేశాను. ఓటర్లు కూడా నా ప్రచారాన్ని నమ్మి నాకు ఓటు వేస్తామని భావించి గ్యాస్ స్టవ్ గుర్తుకే ఓటు వేశారు. కానీ అక్కడ ఆ గుర్తు నా ప్రత్యర్థికి ఉండడంతో నాకు పడవలసిన ఓట్లన్నీ ఆయనకు వెళ్లాయి. ఎన్నికల సంఘం చేసిన ఈ ఘోర తప్పిదం వల్లే నేను నష్టపోయాను అని ఆయన వాపోయారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఓటర్లు అయోమయానికి గురయ్యారని, ప్రజా తీర్పు పక్కదారి పట్టిందని రవినాయక్ ఆరోపించారు. ఈ సాంకేతిక తప్పిదాన్ని ఎన్నికల సంఘం సీరియస్ గా పరిగణంలోకి తీసుకొని ఎర్రనబావి తాండాలో తక్షణమే రీపోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే నేను చెప్తాను, మాకు ఇచ్చింది సార్ నుంచి వచ్చిన ఆన్లైన్ రిపోర్టు, అది మీకు నిన్న ఆన్లైన్ చూపెట్టాను. అదేముంది, సేమ్ ఇదే ఉంది. రవినాయక్ గౌన్ ఉంది, అది మేము రాసినాం. దీని ప్రకారం గౌను గుర్తుకు 16-17 ఓట్లు వచ్చినాయి. గ్యాస్ పొయ్యి గుర్తుకు 43 ఓట్లు వచ్చినాయి. బాబు నువ్వు ఓడిపోయినా నాకు సంబంధం లేదు, నా గుర్తుల ప్రకారం సంబంధం, రవి అనేతను నాకు సంబంధం లేదు, నువ్వు ఓడిపోయినావని బయటకు పెట్టినారు సార్. మీరు శ్రీను బయటకు పంపించి రవి అనేతను లోపల ఎందుకు ఉంచుకున్నారు చెప్పండి. ఇప్పుడు మనం చేసినాం కదా. అయితే నిన్నట్టు ఇప్పుడు నేను రవిని అడిగిన, రవి నీదే గుర్తు వాళ్ళదే గుర్తు అడిగినాం. అయితే జనరల్ గా క్యాండిడేట్లు తప్పు చెప్పారు కదా, తప్పు చెప్పారు కదా. అయితే మళ్ళీ వెంటనే వాళ్ళని చేస్తున్న క్రమంలో అఫీషియల్ లిస్ట్ ఏముంది చెక్ చేస్తున్నా, అక్కడ కానిస్టేబుల్ కూడా చూస్తారు. అఫీషియల్ లిస్ట్ ఇది ఉంది అని చెప్పేసి సార్ ఇది వచ్చింది దాని వరకు అలిగేషన్ వచ్చింది, ఇది మేమైతే అఫీషియల్ దాన్ని ఫాలో అవుతామని చెప్పినాం.